నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు రచించిన అసమర్థుడు అనే కథను విందామా? సుబ్బారావు రేపు చచ్చిపోవటానికి గట్టిగా నిశ్చయించాడు. రేపటితో ఇంక తను ఈ భూమి మీద ఉండకూడదని తీవ్రంగా ఆలోచించి నిశ్చయం చేశాడు సుబ్బారావు. చచ్చిపోవాలి చచ్చిపోవాలి అనుకుంటూనే 30 ఏళ్ళు బ్రతికాడు సుబ్బారావు. చావంటే ఏమిటో తెలిసింది మొదలు చచ్చిపోవాలనుకుంటూనే ఉన్నాడు. అనుకుంటూనే రోజులు గడిపేశాడు. ఈ మారు అలాంటి అనుకోవటం కాదు, నిజంగానే అనుకున్నాడు. గట్టిగానే అనుకున్నాడు. చావాలి, చచ్చిపోయి కనీసం తనకి చావడమన్నా చేతవచ్చునని నిరూపించాలి. చచ్చి సాధించాలి. చచ్చి పగ తీర్చుకోవాలి. ఎవరి మీద? అందరి మీద, ఈ ప్రపంచం మీద, ఈ మనుషులందరి మీద. ముఖ్యంగా ఆ రాక్షసి, అదే ఆ పెళ్ళాం అనబడే ఆ మహంకాళి, ఆ అమ్మవారు, ఆ శూర్పణఖ, ఆ భూతం, ఆ దెయ్యాన్ని కుళ్ళి కుళ్ళి ఏడ్చేట్టు చేయాలి. తను చచ్చి దాన్ని వెధవముండం చేసి మూల కూర్చోబెట్టాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు దానికి. తన విలువ, తన ప్రయోజకత్వం అప్పుడు కానీ తెలిసిరాదు. కూతురు ముండమోసి కూర్చుంటే తనని ఇన్ని బాధలు పెట్టిన వాళ్ళు, తను ఏడుస్తుంటే నవ్విన వాళ్ళు, తనని ఏడిపించిన వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేట్టు చావాలి. చావాలి. సుబ్బారావులో పగ రాజుకోసాగింది. చచ్చిపోవాలి. ఎలా? చావడానికి ఇంత ఆలోచన ఏమిటి? చావాలంటే ఎన్ని మార్గాలు లేవు. విషం తినొచ్చు, ఊరేసుకోవచ్చు, నూతిలోనో చెరువులోనో పడచ్చు, ఏ రైలు కిందో బుర్ర పెట్టచ్చు. అన్నింటికంటే విషం తిని చావటం సులువు. హాయిగా దర్జాగా మంచం మీద పడుకుని చావచ్చు. కానీ తాను చచ్చిపోయే ముందు నలుగురికి తెలియాలి. చచ్చిపోతుంటే వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో చూసి ఆనందించాలి. అందరికీ తన ప్రయోజకత్వం చూపి వాళ్ళని ఏడిపించి పగ తీర్చుకుని మరీ చావాలి. రాత్రి అయితే ఎవరూ చూడటానికి అవకాశం ఉండకపోవచ్చు. అంచేత తీరుబడిగా లేచి ఉదయం కాఫీలో విషం కలిపి త్రాగటానికి నిశ్చయించాడు సుబ్బారావు. విషం తెచ్చుకుని సాయంత్రమే జాగ్రత్త చేసుకున్నాడు. ఇంకా ఆచరణలో పెట్టడమే ఆలస్యం. తన విలువ అందరూ గుర్తించే రోజు వస్తుంది, రాబోతుంది. లేకపోతే తనని అందరూ ఇంత హీనంగా చూస్తారా? తెల్లవారింది మొదలు ప్రతి వెధవులు హేళన చేసి ఓ చవటదద్దమ్మగా జమకట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఊర్లో వాళ్ళ బుద్ధి గడ్డి తింటే ఇంట్లో వాళ్ళు, కన్న తల్లి తండ్రి, కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తమామలు, ఆఖరికి బొడ్డోడని 5 ఏళ్ల వెధవ, ఆ కుర్ర వెధవ, ఆ కొడుగ్గాడు కూడా తనని లోకు చేసి అవమానిస్తారా? కోపంతో అవమానంతో సుబ్బారావు శరీరం దహించుకుపోసాగింది. ఒక్క 2 రూపాయల కోసం ఎన్ని మాటలు అన్నారు. ఇంట్లో గొడ్డుల పాలేరు వెధవ కన్నా కనాకష్టంగా 24 గంటలు పొలాల్లో పేడలో బురదలో చలిలో వానలో ఎండలో రాత్రనక పగలనక శ్రమిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి స్వతంత్రం లేని బ్రతుకు. ఆఖరికి పాలేరు వాళ్ళకి బీడీ ఖర్చుకిచ్చే పావలార్ధ కూడా తనకి లేదు. జీతం బత్యం లేని కమతగాడైపోయాడు. ఆఖరికి తిండి పెట్టకపోతే చస్తాడని, చస్తే తన కూతురికి పసుపు కుంకుమ ఉండదని ఏదో విసుక్కుంటూ కసురుకుంటూ ఇంత తిండి పడేస్తున్నారు. కానీ లేకపోతే అది లేకపోను. సిగరెట్లకి 2 రూపాయలు అడిగితే దమ్మిడి సంపాదన లేదు కానీ రోజుకు రూపాయి సిగరెట్లు మాత్రం కాల్చాలి. ఇంకొకరు తిండి తింటూ పెద్ద ఆఫీసర్లాగా దర్జా వెలిగించడానికైనా సిగ్గువేయదు కాబోలు. ఈసడింపుగా మొగుడన్న గౌరవమైనా లేకుండా అంటుందా ఆ పెళ్ళాం? వెధవ సిగరెట్ల అలవాటు. ఎంత మానుకుందామన్నా మానుకోలేక, గతి లేక అభిమానం చంపుకుని ఏ 4-5 రోజులకో రూపాయి అడిగితే అలా అంటుందా? అంత తలబిరుసా దానికి? ఒళ్ళు మండిపోయి కాస్త గట్టిగానే అన్నాడు ఉదయం. మీ ఇంట్లో గొడ్డులా చాకిరీ చేస్తున్నాను, ఆ మాత్రం నౌకర్లపాటి చేయకపోయానా? వాళ్ళకి జీతం ఇవ్వడం లేదా? అలాగే అనుకో అన్నాడు సుబ్బారావు. మీ పొలం పని మీరు చేసుకోవడం ఎవరికి ఉద్ధరింపు? ఏదో పాపం ఎవరికో చాకరీ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మా వాళ్ళకేమిటి, ఇవాళ ఉంటారు, రేపు ఇదంతా ఎవరిది అంది గడుసుగా. పని చేయించుకునేటప్పుడు మాత్రం మహా చక్కగా నెమ్మదిగా చెప్తుంది. పళ్ళు కొరికాడు సుబ్బారావు కసిగా. ఆ మామ ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు ఆ పొలం సొంతం అవుతుందో దేవుడికే ఎరుక. కానీ ఈ లోపల తను చావడం నిశ్చయం. ఆ మామ కూడా చుట్టపొగ గుప్పు గుప్పుమని వదులుతూ సావకాశంగా ఆరంభించాడు. కూతుర్ని వెనకేసుకొచ్చి జీతం ఇచ్చి పని చేయించుకునేందుకు నౌకర్లు చాలామంది దొరుకుతారులే నాయనా, నీకెందుకు జీతం ఇచ్చి చేయించుకోవడం? అయినా నాకు తెలియక అడుగుతా,
ఎవరికి చేస్తున్నావంట? ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసమా నీ కోసమా? ఉంటే నువ్వు నీ పెళ్ళాం నీ పిల్లలే తింటారు రేపు పొద్దున. మా కోసం నువ్వు కష్టపడుతున్నావన్న పిచ్చి భ్రమలో ఉంటే అది విడిచిపెట్టుకో. ఇంతకీ నిన్ను ఇంట్లో ఉంచుకుని పోషిస్తున్నది ఎందుకంటావు? అంతగా ఉండడం ఇష్టం లేకపోతే నిన్నిక్కడ ఎవరూ పట్టు కూర్చోలేదులే నాయనా అంటూ చల్లచల్లగా జాడించి వదిలాడు. ఎక్కడికి తను వెళ్ళలేడనే కదూ, అది తెలిసే కదూ అంత నిర్భయంగా నిరసనగా అనగలిగారు. సుబ్బారావు నిట్టూర్చాడు. ఓ యబ్బో, ఏమున్నా లేకపోయినా పౌరుషానికి ఏమీ లోటు లేదు అల్లుడు గారికి అంది నెమ్మదిగా అత్తగారు. ఏం చూసుకున్నా అంత మిడిసిపాటు ఏసడింపుగా చూసింది అత్తగారు. అవును, ఏం చూసుకుని తనకి మిడిసిపాటు? గతి లేక ఇల్లరికపు అల్లుడిగా వచ్చిన తనకి పౌరుషం కూడా ఎందుకు? ఉద్యోగం సద్యోగం లేకుండా వీళ్ళింట్లో ఉండబట్టి కదా వీళ్ళకింత తలపొగరు. ఇంత నీచంగా ఇంత హీనంగా చూస్తున్నారు. ఇంత లోకువయ్యాడు అందరికీ. వీళ్ళననే ఏం లాభం? తన వాళ్ళని అనాలి. 50 ఎకరాల మాగాణి ఒక్కతే కూతురు, నువ్విక్కడుండి చేసే నిర్వాహకం ఏముంది? ముష్టి 100 రూపాయల ఉద్యోగం కోసం చూస్తే అవతల బోలెడు ఆస్తి. నీలాంటి వాళ్ళు వాళ్ళకి కావాల్సినంతమంది దొరుకుతారు అంటే నిజమేననుకున్నాడు. ఎక్కడైనా తనకు లభ్యమయ్యే ప్రేమాభిమానాలు ఒక్కటే కదా అని బుద్ధి గడ్డి తిని ఒప్పుకున్నాడు. ఈ ఇల్లరికి అల్లుణ్ణి చేసి మానాభిమానాలు చంపుకుని బ్రతకమన్న తన వాళ్ళని అనాలి. అసలు పెళ్ళైన ఓ 3 నెలలేమో కాస్త అల్లుడు అన్నట్టు చూశారు సుబ్బారావుని అత్తవారు. తర్వాత క్రమంగా ఒక్కొక్క పని నెమ్మదిగా అప్పజెప్పసాగారు. చూడు సుబ్బారావు, ఆ కూలి వెధలు ఏం చేస్తున్నారో దగ్గర ఉండకపోతే చేస్తావరు. నా ఒంట్లో బాగుండలేదు, కాస్త పొలం వెళ్ళు 4 రోజులు అన్న మామగారికి 4 రోజులు కాదు కదా 4 ఏళ్ళైనా ఒంట్లో సరిగా లేకపోవడం. పాపం సుబ్బారావు చాలా రోజుల వరకు ఆ సంగతి గమనించలేకపోయాడు. పొలం పనులన్నీ తన డ్యూటీ అయిందని తెలుసుకున్నాడు చాలా రోజుల తర్వాత. తెలుసుకున్నా ఏం చేయగలడు గనక అక్కడికి ఒకసారి కనకం దగ్గర చూచాయగా అంటే, మా నాన్నకు ఒంట్లో బాగుండడం లేదు, పెద్దవారయ్యారు, ఓపిక లేదు అని ముందులో అనే కనకం రోజులు గడిచిన కొద్దీ మా నాన్న పెద్దవారయ్యారు, సాయం కావాలనే కదా ఇంట్లో మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్నారు, మీరు ఊరికే కూర్చోడానికా ఇల్లరికి అల్లుడని తెచ్చుకున్నది అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఆ దెబ్బతో పెళ్ళాంతో ఫిర్యాదులు మానాడు సుబ్బారావు. చూడబ్బాయ్, ఆ గేదెలు వచ్చి పడ్డాయి, ఆ పాలేరు వెధవ ఎక్కడికి పోయాడో కాస్త కట్టేద్దు అని అత్తగారు ముందు రోజు అంటే, కాబోలు అనుకున్న సుబ్బారావుకి ఆ పాలేరు వెధవ రోజు ఆ వేళకి ఎక్కడ తగలబడుతున్నాడో అర్థం అయ్యి గేదెలు కట్టడం, వాటికి మేత కుడితి వగైరాలు పెట్టడం, పాలు తీయడం అన్నీ తన పనుల్లో జమ కట్టారని తెలియవచ్చేసరికి గిర్రున ఏడాది తిరిగిపోయింది. కనకానికి పూలంటే ప్రాణం. ఆ మల్లె మొక్కలు కనకాంబరం మొక్కలు అన్నీ ఎండిపోతున్నాయి. పెద్దదాన్ని ఓపిక లేదు, నీరు తోడలేను, స్నానం చేసేటప్పుడు 2 చేదలు తోడిపోయినాయనా అని అత్తగారంటే, పోనీలే పూలు పెళ్ళానికే కదా, ఆ పెళ్ళాము తన కోసమే కదా పెట్టుకుంటుంది పూలు అన్న సదుద్దేశంతో ఆరంభించిన సుబ్బారావుకి ఇంట్లో మొక్కలకి పాదులకి చెట్లకి రోజు నీళ్లు తోడిపోయడం కూడా తన వంతైందని తెలుసుకునేసరికి కోపం వచ్చినా ఏమీ చేయలేకపోయాడు. అంతేగాక మొదట్లో నూతిగట్టు దగ్గర ఒక బిందె బాల్చి చొప్పున మొదలై గంగాళాలు గుండెగలు మొదలైన వాటిలో రోజు వాడుక్క నీళ్లు తోడటం కూడా తన పనే అని తెలుసుకునేసరికి తన మీద తనకే జాలి పుట్టింది సుబ్బారావుకి. ఉదయాన్నే లేచి హడావుడిగా కాలకృత్యాలు తీర్చుకుని గేదెల పాలు తీసి వాటికి కుడితి పెట్టి ఇంట్లోకి కావాల్సిన నీళ్ళన్నీ తోడి ఇన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని 8 గంటలకల్లా పొలం పరిగెట్టి వానలో తడిసి ఎండకు మాడుతూ 2 గంటలకి ఇంటికి చేరి ఇంత తిండి తిని మళ్ళీ పొలం పరిగెట్టి చీకటి పడే వేళకి కొంపజేరి మొక్కలన్నింటికి నీళ్లు తోడి పశువులన్నింటినీ కట్టి మేత వేయడంతో సుబ్బారావు దినచర్య ముగుస్తుంది. తన పనులేమిటో తెలుసుకున్నాక సుబ్బారావు ఆ ఇంటి అల్లుడుగా కాక ఓ కమతగాడి కింద జతయ్యానని తెలుసుకున్నాడు. ఆ ఇంట్లో అందరూ ఆఖరికి కనకం కూడా ఆ దృష్టితోనే చూస్తున్నట్టు గ్రహించడానికి చాలా రోజులే పట్టింది పాపం సుబ్బారావుకి. మొదట్లో మామగారి పంక్తిన మామగారితో సహా పెరుగు అది వేసి వడ్డించేవారు. తర్వాత సుబ్బారావు వచ్చే వేళకి మామగారు అత్తగారు కనకంతో సహా అందరూ భోజనాలు చేసేసేవారు. ఏ పాలేరువాడికో పెట్టినట్లు అడుగు పొడుగు అన్నం, చాలి చాలిన కూరలు, మజ్జిగ నీళ్లతో కనకం వచ్చి వడ్డించేది సుబ్బారావు వచ్చాక.
ముందు 1-2 సార్లు కనకం వడ్డిస్తూ, అబ్బా మీరొచ్చేసరికి మరీ ఆలస్యం అవుతుంది, నీరసంగా ఉంటుందని తినేస్తున్నాను, అమ్మ వాళ్ళు తినేయమంటే. ఏమనుకుంటాడో అన్నట్టు అంది. పక్కనున్న అత్తగారు కూతురికి వంత పాడుతూ, అవునే తల్లి, ఉత్త మనిషివి కూడా కాదు, అతని కోసం నీవెందుకు పడిగాపులు పడి కూర్చోవడం అంటే, ఉత్త మనిషి కాని కనకాన్ని గురించి జాలిపడి పోనీలే అనుకున్నాడు. కానీ తర్వాత కనకం గట్టి మనిషి అయ్యాక కూడా ఆ అలవాటు మారకపోవటం గమనించాక కానీ సుబ్బారావుకి వాళ్ళు తనకి ఏ పాటి మర్యాదిస్తున్నారో గ్రహించలేకపోయాడు. తెలుసుకున్నా ఏమనగలడు? అన్నా ఎవరు ఊరుకుంటారు? ఒకసారి కనకంతో మాట వరుసకన్నట్టంటే కనకం గయ్యమని లేచింది. ఏ మీరే 2 గంటలకో వస్తే అప్పటి వరకు నేను మాడుతూ కూర్చుంటే గాని మీ మీద గౌరవం ఉన్నట్లు కాదా? నేనుండలేను సుమా 2 జాముల వరకు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఏం తెగులు, పొద్దుట కంచెడు సద్దన్నం తినదానివి కాఫీ నీళ్లు త్రాగిన నా కోసం ఆ మాత్రం ఉండలేవా అని అడుగుదామన్నా అడగటానికి ధైర్యం చాలని సుబ్బారావు ఇంకేమంటాడు? పాపం పట్నవాసంలో పుట్టి పెరిగిన సుబ్బారావుకి చద్దన్నం తినడం అలవాట్లేక, ఇటు టిఫిన్లు లేక ఉత్త కాఫీ నీడతో 2 జాముల వరకు ఉండడం ప్రాణం కడగట్టినట్టుండేది. దానికి సాయం ఆ చప్పగా చల్లారిన భోజనం, ఆ పెట్టే తీరు చూసి ఆ ఉన్న ఆకలి కాస్త మాయమయ్యేది. కనకం ఒక్కతే కూతురు అవడం వల్ల చాలా గారాబంగా పెంచడంతో మంకుతనం, మాట పెలుసు, బొత్తిగా మంచి మర్యాద లేకుండా ప్రవర్తించటం, నోటి తొందర అన్నీ ఒక పాలు ఎక్కువేనన్న సంగతి సుబ్బారావుకి పెళ్ళైన నెలకే బోధపడింది. ఆకారంలోనే కాక బుద్ధులలో కూడా గయ్యాళితనం తొంగి చూసే కనకం సుబ్బారావుకి ఓ మహంకాళిలా కనిపించి ఆమె నోటికి జడిసేవాడు. కర్మంగాలి ఓ చిన్న మాట అన్నా కనకమే కాక ఆమె తరపున ఆ తండ్రి ఆ తల్లి కూడా ఏకమై సుబ్బారావు నోరు మూయించి అతని స్థానం గుర్తు చేసేవారు. సుబ్బారావు భార్య వల్ల సుఖపడినది, కనకం భర్తని గౌరవంగా చూసిన రోజులు ఏమైనా ఉంటే అవి పెళ్ళైన ఓ 2-3 నెలలేమో. అప్పటినుంచి కనకంలో సుబ్బారావుపై అగౌరవం, సుబ్బారావుకి కనకంపై ఏహ్యం రోజు రోజుకి పెరగసాగింది. ఉత్త శుద్ధ పల్లెటూరి ముద్దులా ఉండే కనకాన్ని చూస్తుంటే అదోలా అనిపించేది సుబ్బారావుకి. ఆ బిగించి వేసిన గరిటకాడ లాంటి జడ, తల్లో తట్టెడు పూలు, కాళ్ళకు పట్టీలు, ఇంత పాముకున్న కాటుక, మోకాళ్ళపై కట్టిన చీర, బొత్తిగా మోటుగా కనిపించే కనకంలో వెతికినా నాజూకుతనం, నాగరికత కనిపించేది కాదు సుబ్బారావుకి. పోనీ ఆకారం మాట అలా ఉంచి బుద్ధులు చేష్టలు కూడా చాలా అనాగరికంగా కనిపించి ఏహించుకునేవాడు సుబ్బారావు. అలా కంచెడు సద్దన్నం తినడం, పెద్ద గొంతు పెట్టి మాట్లాడటం, 5వ క్లాస్ చదివిన పాండిత్యం అంతా చూపిస్తూ ఊర్లో ఆడవాళ్ళందరినీ పోగేసి తండ్రి పట్నం నుంచి తెచ్చిన పత్రికలు ఓ పురాణ గ్రంథాల్లా పెద్దగా గొప్పగా రోజుకో పేజీ కష్టపడి చదివి వినిపించడం, కనకం తెలివితేటలకు చాతుర్యానికి మురిసిపోతూ ఆ మామ అత్త ఊర్లో వాళ్ళు తలలూపుతూ మహానందపడిపోవడం, అవన్నీ చూస్తే పట్నవాసంలో పుట్టి పెరిగిన సుబ్బారావుకి మండుకొచ్చేది. కనకాన్ని ఏమనలేక ఏమన్నా అన్నా వినదని తెలిసి కనకం మీద ఏహ్యాన్ని పెంచుకోవటం తప్ప ఏం చేయలేకపోయాడు. మొదట్లో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కాస్త డబ్బు అయిపోవడంతో పై ఖర్చుకి ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడి ఆఖరికి ఇంటికి తండ్రికి రాస్తే, నీకు డబ్బిచ్చేపాటి డబ్బు నాకే ఉంటే నిన్ను ఇల్లరికం ఎందుకు ఇస్తాను నాయనా, నీ బాధ్యత మంచి చెడ్డలు అన్నీ నీతో పాటు వాళ్ళకే అప్పగించాను, మొహమాట పడి లాభం లేదు, ఒక రోజులో పోయేది కాదు గనక జన్మంతా అక్కడ గడపవలసిన వాడివే, వాళ్ళని కాకపోతే ఎవరిని అడుగుతావు, ఎవరిస్తారు, అడగందే అమ్మైనా పెట్టదు నాయనా అంటూ ఉత్తరం రాశాడు. మొదటిసారి సిగ్గుపడుతూనే భార్యను ఓ 10 రూపాయలు అడిగితే ఏమనుకుందో కనకం వెంటనే తండ్రిని అడిగి తెచ్చిచ్చింది. 2-3 సార్లు అలా ఇచ్చి అక్కడి నుంచి విసుక్కోవటం ఆరంభించింది. అస్తమాను 10లు 20లు అడగటానికి మీకు మొహమాటం లేదేమో కానీ నాకుంది, అయినా ఏదో ఆర్జించిపోస్తున్నట్టు ఈ ఖర్చులేమిటి మీకు అని కసరటం ఆరంభించింది. మామగారు కూడా, ఏమమ్మా రోజు రోజుకి పెరిగిపోతుందే మీ ఆయనగారి ఖర్చు, ఏమున్నా లేకపోయినా వేషాలకి లోటు లేదు దొరగారికి అని నిరసనగా అనడం, అత్తగారు వంత పాడుతూ ఎందుకు ఖర్చు పెట్టడు తేరగా వస్తుంటే అని సన్నాయి నొక్కులు నొక్కటం. సుబ్బారావు విన్నా ఏం చేయగలడు? మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకలేని తన బ్రతుకును గురించి జాలిపట్టం మినహా. అదే కూతురుకైతే నోట్లోంచి మాట రావడం తడవుగా పట్నం పంపించి కొండ మీది కోతినైనా తెప్పిస్తాడు. ఇంకా మనవడైతే సరే సరి, తన మీద లేకపోయినా తన కొడుకు మీద అభిమానం ఉన్నందుకు సంతోషించాడు మొదట్లో సుబ్బారావు.
కానీ రాను రాను ఆ కుర్ర వెధవ పట్టుమని 5 ఏళ్లు లేని ఆ వెధవ కూడా తనని తండ్రిగా గుర్తించనైనా గుర్తించకపోవడం సుబ్బారావుకి అవమానం అనిపించింది. చిన్నప్పటి నుంచి ఎవరో చెప్పినట్టు ఏం కావలసినా పొరపాటునైనా తండ్రిని అడిగేవాడు కాదు, తాతగారినే అడిగేవాడు. కొడుక్కి కూడా తన అప్రయోజకత్వం తెలియడం సహించలేకపోయాడు సుబ్బారావు. ముద్దుగా కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని, బాబు, ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు నీకు బొమ్మలు బిస్కెట్లు తెస్తానులే నాన్న అని అంటే, ఆ వేలెళ్ళేని వెధవ నిర్లక్ష్యంగా తాత తెస్తాడులే నాన్న అంటాడు. ఆ పసి మనసులో ఆ భావాలు నాటింది ఎవరో కూడా తెలుసు సుబ్బారావుకి. మాటకు ముందు కుర్రవాడి దగ్గరే తనని హేళనగా మాట్లాడటం, నిరసనగా చూడటం, తేలిగ్గా నవ్వటం, ఇవన్నీ వాడి మనసులో నాటుకుని ఎవరూ లెక్క చేయని తండ్రిని తను ఖాతరు చేయనక్కర్లేదన్న భావం ఏర్పడి సుబ్బారావు మాటే లెక్క చేసేవాడు కాదు. ఆ రోజు 2 నెలల క్రితం ఎంత అవమానం జరిగింది. తలుచుకుంటే సుబ్బారావు ఒళ్ళు దహించుకుపోసాగింది. ఆ రోజు నుంచే చావాలన్న కోరిక సుబ్బారావులో ప్రబలింది. ఆ రోజు సుబ్బారావు ఏదో పని మీద పట్నం వెడుతూ 3 చక్రాల సైకిల్ కావాలని ఎన్నో మార్లు మారాం పెట్టిన సంగతి గుర్తొచ్చి కొడుకుతో, నీకు వచ్చేటప్పుడు సైకిల్ తెస్తానులే బాబూ అన్నాడు. వాడు, నీవేం తెస్తావు అన్నట్టు నమ్మలేనట్టు చూశాడు. అది విన్న కనకం హేళనగా నవ్వుతూ, ఓయబ్బో, సైకిల్ తెస్తారట, సైకిలు దమ్మిడి సంపాదన లేనినా సైకిల్ తెస్తారట కొడుక్కి. ఏదో 100,000 ఆర్జిస్తున్నట్టు ఇవి తెస్తాను అవి తెస్తానని వాగ్దానాలు కూడాను. మీ నాన్నేం తెస్తారా బాబు, తాత తెప్పిస్తాడులే నాన్న అంది. సుబ్బారావు మనసు గాయపడింది. ఎన్నడూ రానంత కోపం వచ్చింది. ఉగ్రుడై కనకాన్ని మింగేసేటట్టు చూశాడు. కనకం ఆ కోపాన్ని లెక్క చేయకుండా రెట్టిస్తూ, ఏ ఉన్నమాటంటే అంత ఉలికెందుకు, దమ్మిడి సంపాదన లేదు కానీ మాటలు చూస్తే కోటలు దాటుతాయి, ఎందుకా గొప్ప కబుర్లు నిరసనగా అంది. మామగారు అత్తగారు మొహాలు పక్కకు తిప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వటం చూసిన సుబ్బారావుకి తన అసమర్థత మీద తనకే ఏహ్యం కలిగింది. మనిషిగా పుట్టి మనిషిగా గుర్తింపబడిన తన బ్రతుకు అంతం చేసుకోవాలని ఆ రోజు నుంచి తీవ్రంగా నిశ్చయించుకున్నాడు. 30 ఏళ్లుగా తనని మనిషిగా గుర్తించని ప్రపంచం ఇక ముందు గుర్తిస్తుందని ఆశించటం వెర్రి అని నిశ్చయించుకున్నాడు సుబ్బారావు. ఈ నిర్లక్ష్యం ఇంకా భరించే శక్తి తనకు లేదని తెలుసుకున్నాడు. అసలు ఈ నిర్లక్ష్యం సుబ్బారావు పుట్టక మునిపే సుబ్బారావు పట్ల అందరికీ ఏర్పడింది. కన్న తల్లికి తండ్రికి ఇంట్లో అందరికీ లోకివే సుబ్బారావు ముందు నుంచి. అందరి వెనక తండ్రికి 60వ పడిలో తల్లికి 50వ పడిలో కోరుకోని బిడ్డగా 10 మంది సంతానాన్ని కని విసిగిపోయిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని బిడ్డ, ఏ ముద్దు ముచ్చట నోచుకోని బిడ్డ. సుబ్బారావు పుట్టినందుకు సంతోషించిన ప్రాణి లేదు. వెధవ ఉద్ధరించడానికి పుట్టాడు, సుఖపడిపోతున్నానేమోనని దేవుడు ఈ వెధవని పంపాడు నా ప్రాణానికి అని అధమం రోజుకోసారైనా విసుక్కుని ఏ కాస్త అల్లరి చేసిన చితకబాదేది తల్లి. తన జన్మకు తనెంతవరకు బాధ్యుడో కారణభూతుడో అప్పుడు కాదు కదా, ఇప్పటికీ అంతు దొరకని ప్రశ్నే సుబ్బారావుకి. అప్పుడప్పుడు కాస్త జ్ఞానం వచ్చాక, బుద్ధి తెలిసాక, మరీ అందరూ ఉత్తి పుణ్యానికే తిట్టినప్పుడు గుడ్ల నీరు నింపుకుంటూ, నేనేం మిమ్మల్ని కనమని ఏడ్చానా అని అడిగేయాలనుకునేవాడు కోపంగా. కానీ ఆ అడిగే సమర్థతే సుబ్బారావుకుంటే సుబ్బారావును అందరూ ఓ అసమర్థుడిగా ఎందుకు జమకట్టారు? అసలు సుబ్బారావు అసమర్థతకి ఏడాదిలోపునే ముద్రపడింది. తల్లి మొద్దు వెధవ, ఏడాది వచ్చినా నడ్డి నిలపలేవు, ఏడార్థం వచ్చినా 4 అడుగులు వేయడం రాదు, 3 ఏళ్ళు వచ్చినా నోరు పెగలదు. ఇలా రకరకాలుగా వీలైనప్పుడల్లా సుబ్బారావు అసమర్థతని వెల్లడించేదట. బలహీనంగా పుట్టడం, పోషణ సరిగా లేక నీరసంగా ఉండడం, అదీ పాపం సుబ్బారావు తప్పేనా? అవునో కాదో ఆలోచించే సామర్థ్యం సుబ్బారావుకి లేదు. బామ్మ 5 ఏళ్ళు వచ్చాక కూడా ముద్దలు చేసి తినిపిస్తూ, వెర్రి నాగన్న, తిండి తినడం కూడా రాదు, ఎలా బ్రతుకుతావురా సన్నాసి అని ముద్దు ముద్దుగా చివాట్లు పెట్టేది. ఆటపాటల్లో సుబ్బారావుని చేర్చుకునేవారు కారు అక్కలు అన్నలు. అదవా చేర్చుకున్నా దాక్కోవడం కూడా చేత కాదు, మొద్దు వెదవ, నీవేం ఆడతావు అంటూ బయటికి నెట్టేవారు. ఆటల్లో ఇరుగు పొరుగు పిల్లల చేత దెబ్బలు తిని ఏడుస్తూ తల్లి దగ్గరికి వెడితే చేతగాని చావట, వాళ్లతో చాలలేక నా దగ్గరకు వచ్చి ఏడుస్తావే అంటూ మరి 2 అంటించేది. అక్షరాభ్యాసం నాడు 6 సార్లు పలకపుల్ల చేతిలో సరిగా పట్టించలేని మాస్టారు విసుక్కుని, బడుద్దాయ్, పలకపుల్ల సరిగా పట్టుకోవడం చేతగా నువ్వేం చదువుతావురా అని దీవించాడు.
ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో ఆ గురువుగారు అక్షరాల అలాగే ఏ క్లాసు రెండుసార్లు చూడకుండా పైకి వెళ్ళలేదు సుబ్బారావు. అదైనా సొంతంగా పేసై కాదు. నీకెందుకురా బాబు ఆ చదువు, ఆ సరస్వతీదేవిని విసిగించకరా నాయనా అంటూ తమ క్లాసులోంచి పోతే చాలన్నట్లుగా రెండోసారి పై క్లాసులోకి నెట్టేవారు మాస్టర్లు స్కూల్లో. అలా మెట్రిక్ వరకు పాకగలిగాడు సుబ్బారావు 20 ఏళ్లకి. ఆ మెట్రిక్లో పైకి త్రోసే నాథుడు ఎవరూ లేకపోవడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు సుబ్బారావు. ఓ 3 ఏళ్లు చూసి కొడుకు సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న ఆ తండ్రి చదువు మానిపించి టైప్ నేర్పించాడు. కాస్త తొందరగానే సుబ్బారావుకు టైప్ చేయడం అబ్బింది. పరీక్ష పాస్ అయ్యాక తండ్రి ఎవరెవరినో పట్టుకుని ఉద్యోగం వేయించడానికి ప్రాకులాడి ఆఖరికి ఎప్పుడో చిన్నప్పుడు తన దగ్గర చదువుకున్న ఓ విద్యార్థి ఓ కంపెనీ మేనేజర్గా ఉంటే అతన్ని బ్రతిమలాడి సుబ్బారావుకి ఓ 90 రూపాయల ఉద్యోగం వేయించి కన్నందుకు బాధ్యత తీర్చుకున్నట్లు చేతులు దులుపుకున్నాడు. అలా ఉద్యోగస్తుడినైనానన్న సుబ్బారావు సంతోషం నెల రోజులు కూడా కాకముందే చప్పగా చల్లారిపోయింది. అసలు ఆఫీసులో అడుగుపెట్టిన మొదటి రోజే గాబరాతో వణికే సుబ్బారావు అవతారం వంక అదోలా చేదరింపుగా చూశాడు ఆఫీసరు. ఆ చూపుల్లో తిరస్కారం, నిరసన, హేళన చూసిన సుబ్బారావు మరింత నీళ్లుగారిపోయాడు. ఏదన్నా తప్పు దొరుకుతుందా, సుబ్బారావు భర్తం పడదామా అన్నట్లుండే ఆఫీసర్ని చూసి సుబ్బారావు వణికిపోతూ ఒక 10 లైన్లు టైప్ చేస్తే అందులో 20 తప్పులుండేవి. ఆ కాగితం చూసి మరింత ఉగ్రుడైపోయేవాడు ఆఫీసరు. రాను రాను సుబ్బారావులో తప్పులెంచటమే పనిగా పెట్టుకున్నట్లుండేవాడు ఆఫీసరు. అతని మాటలు, చూపులు ఏదో మీ నాన్న మాట కాదనలేక నీకు ఉద్యోగం ఇచ్చాను కానీ నీ మొహానికి ఉద్యోగం ఏమిటి అన్న భావం ప్రతి క్షణం వ్యక్తం చేస్తుంటే తోటి ఉద్యోగులు హేళనగా నవ్వితే అవమానంతో తల కృంగిపోయేది సుబ్బారావుకి. తనంత కష్టపడి ఒక్క నిమిషం తలెత్తకుండా కష్టించి పనిచేసినా తనకి తగిలే చివాట్లు ఏ పని చేయకుండా ఆఫీసులో ఉండే ఓ గంటో 2 గంటలో పనిచేసినట్లు నటించే తక్కిన గుమస్తాలకి ఎందుకుండవో అని ఎంత ఆలోచించినా సుబ్బారావుకి తెలిసేది కాదు. తన కర్మ అని సరిపెట్టుకుని ఊరుకునేవాడు పాపం. తిట్టి తిట్టి విసిగిపోయిన ఆఫీసర్ ఓ రోజు సుబ్బారావుతో ఖచ్చితంగా చెప్పేశాడు, సుబ్బారావు, నువ్వు ఊరికి ఆ కుర్చీలో రోజు కూర్చుని నెల కాగానే జీతం పట్టుకెళ్ళు. ఆ టైప్ చేసి కాగితాలను ఎందుకు వృధా చేస్తావు? ఈ తప్పులు తడకల కాగితాలు దిద్దుకోవడం అది నాకెందుకు? నీవేం చేయొద్దు పని. ఏదో మీ నాన్న మొహం చూసి నిన్ను ఈ ఉద్యోగంలో ఉంచుతాను అని అనేశాడు. సుబ్బారావు సిగ్గుతో చితికిపోయాడు. ఎలాగో 1 ఏడాది ఉద్యోగం చేశాడు సుబ్బారావు. కొడుక్కు ఉద్యోగం కుదిర్చి సగం బాధ్యతే నెరవేర్చుకున్న తండ్రి కొడుక్కి పెళ్లి చేసి మిగతా సగం బాధ్యత కూడా తీర్చుకోవడానికి ఓ సంబంధం కుదిర్చి పెళ్లి చేసి ఆడపిల్లకి పెళ్లి చేసి నిశ్చింతగా నిట్టూర్చినట్లు నిట్టూర్చాడు. అంతేగాక ఆడపిల్లని అప్పగింతలు పెట్టినట్లు ఎన్నడూ లేని ప్రేమాభిమానాలు ఒలకబోస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుని, వదినగారు, మావాడు కాస్త నోట్లో నాలుక లేనివాడు, మీ చేతిలో పెడుతున్నాను, ఇంకా వాడి భారం మీదే అని వియ్యపురాలికి, అమ్మా వాడొత్త అమాయకుడు, ఎలా చూసుకుంటావో వాణ్ణి, జాగ్రత్త అంటూ కోడలికి అప్పగింతలు పెట్టి సుబ్బారావు అమాయకతని, అసమర్థతని చాటి చెప్పి వాళ్ళ దృష్టిలో సుబ్బారావుని మరింత లోకువ చేసింది తల్లి. ఇటు కన్న తల్లిదండ్రులతో అటు ఆఫీసులో విసిగిపోయిన సుబ్బారావు నవ్యతను ఆశించి ఇల్లరిప్పుడు అల్లుడిలా అడుగుపెట్టిన సుబ్బారావు తన జీవితం ఇదివరకటి కంటే కనిష్టంగా తయారైందని తెలుసుకోవడానికి చాలా రోజులే పట్టింది. ఇంకా ఈ జీవితంలో మంచి రోజులు చూడగలనేమోనని ఆశపడటం అవివేకం అని తెలుసుకున్న సుబ్బారావుకి జీవితం మీద యావగింపు కలిగింది. చచ్చిపోవాలి, చావాలి, మరోసారి గట్టిగా నిశ్చయించుకుని ఆ నిశ్చయం సడలిపోకుండా వెంటనే ఎరుకల వాళ్ళింటికి సాయంత్రమే వెళ్ళి కావలసిన విషం తెచ్చుకుని జాగ్రత్త చేసుకున్నాడు సుబ్బారావు. ఆ రాత్రంతా సుబ్బారావు తనేదో ఘనకార్యం చేయబోతున్నట్లు ఆనందంతో తేలిపోయాడు. తను చచ్చిపోతే అందరూ ఎలా ఏడుస్తారో, కనకం ఏం చేస్తుందో అప్పుడు అందరి మొహాలు చూసి ఆనందించాలి. చచ్చి తన సామర్థ్యం నిరూపించాలి. రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి పనుల్లో చొరబడే సుబ్బారావు ఆ రోజు 6 అయినా లేవకుండా ముసుగుదన్ని పడుకున్నాడు. అత్తగారు పాలు తీయలేదని సణగడం, కేకలు వేసి విసుక్కోవడం అన్నీ విన్న సుబ్బారావు ఉలకలేదు, పలకలేదు. ఇంకో గంటలో చావబోయే తనని వీళ్ళేం చేయగలరు, వీళ్ళ కోపం నన్నేం చేస్తుంది ఇంకా, నవ్వుకుంటూ పడుకున్నాడు నిశ్చింతగా. కనకం ఓసారి వచ్చి లేపితే, నాకు ఒంట్లో బాగలేదు, ఇవాళ లేవలేను అని చెప్పేశాడు ఖచ్చితంగా.
4-5 ఏళ్లలో ఎన్నడూ లేని ఈ వింత ఏమిటి అని ఆశ్చర్యపోయారు అందరూ. జవాబు చెప్పే ధైర్యం సుబ్బారావుకి ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ ఆశ్చర్యంతో తెల్లబోయారు. ఏం వేషం? రాత్రి కంచడన్నం చెల్లించాడు, ఇంతలో ఏమొచ్చింది అని అత్తగారు అనడం విన్న సుబ్బారావు ఖాతరు చేయలేదు. మొండిగా అలా కాఫీ వాసన తగిలేదాకా పడుకుని తర్వాత సావధానంగా లేచి దంతధావనం చేసుకుని కాఫీ కోసం కూర్చున్నాడు. కనకం కాఫీ గ్లాస్ తెచ్చి విసురుగా పక్కన పెట్టి, కాఫీ సేవించండి, దానికేం అభ్యంతరం లేదుగా అంటూ ఓ విసురు విసిరి విసవిసా వెళ్ళిపోతుంటే రోజు కొరకొరా చూసే సుబ్బారావు ఆ రోజు నవ్వుకున్నాడు. సావకాశంగా ఓ 2 గుటకలు మింగి తెచ్చిన విషం పొట్లం విప్పి కలుపుకున్నాడు కాఫీలో. త్రాగటానికి తీసిన గ్లాసు వణికింది చేతిలో. మనసు దృఢపరుచుకుని ఒక్కసారి దేవుణ్ణి తలుచుకున్నాడు. అయిపోయింది. ఇంక ఈ అసమర్థుని జీవితయాత్ర ముగియబోతుంది. ఇంక తనకు నిశ్చింత. ఎవరి అవహేళనలు, ఎవరి దయాధర్మాలు తనకక్కర్లేదు. రండరోయ్, నేను చచ్చిపోతున్నా అని పెద్దగా అరవాలన్న కోరికను బలవంతంగా అణుచుకుని కాఫీ త్రాగబోయేంతలో, నాన్న కాఫీ ఇయ్యి అంటూ సుబ్బారావు కొడుకు తయారయ్యాడు. డబ్బుతో కొడుక్కి ఏమీ కొనిచ్చి ముచ్చట తీర్చుకోలేని సుబ్బారావు తనకి చేతనైనంతలో తన వంతుకొచ్చే కాఫీ, పండో ఫలమో కొడుక్కి కొంత ఇచ్చి తృప్తి పడేవాడు. రోజు కాస్త కాఫీ అడుగును మిగిల్చి కొడుక్కి ఇయటం అలవాటైన సుబ్బారావు ఈరోజు ఆ సంగతి మర్చిపోయాడు. కొడుకు కాఫీ గ్లాస్ అందుకోబోతుంటే గాబరా పడుతూ, వద్దు బాబు, కాఫీ ఇవాళ బాగులేదు, వెళ్ళి పాలు త్రాగు అంటూ నచ్చజెప్పబోయాడు. అలవాటైన కొడుకు ఎంత నచ్చజెప్పినా వెనక మారాం పెడుతుంటే ఏం చెయ్యాలో తోచక 2 అంటించాడు. ఎంతైనా కన్న కొడుక్కి విషం చేతులారా ఇవ్వగలడా? తండ్రి కోపమే ఎన్నడూ ఎరగనివాడు తండ్రి దెబ్బలకి భయపడి 6 రాగం ఆలపించాడు. కొడుకు ఏడుపుకి కనకం పరిగెత్తుకొచ్చింది. మనవడి ఏడుపుకి తాత, అమ్మమ్మ కూడా పరిగెత్తుకొచ్చారు. ఎన్నడూ ఎరగని వింతలా ఆశ్చర్యపోయారు ఈ సంగతి విని. ఈరోజు సుబ్బారావుకి ఏం జరిగిందో అంతుబట్టక ఆశ్చర్యపోయారు. వాడికి కాఫీ అలవాటు చేసి ఇవాళ ఇవ్వకుండా వాడిని ఎందుకు ఏడిపిస్తున్నారు? కొట్టడం కూడానా వాణ్ణి అంటూ ఉరిమింది కనకం. బాగానే ఉంది ప్రయోజకత్వం. నోరెరగని పసివాడి మీదనా ఈ ప్రయోజకత్వం చూపించటం? మామగారు కాస్త గట్టిగానే దులిపాడు. సందు చూసుకుని కొడుకు కాఫీ గ్లాస్ అందుకుంటుంటే గాబరా పడిపోయి ఏం చేయాలో తోచక గబాలను గ్లాస్ లాక్కుని చేజారినట్లు వదిలేశాడు. గండం గడిచినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కష్టపడి సంపాదించిన విషయమంతా నేలపాలైంది. తన ప్రయత్నం విఫలం అవటంతో ఆ కోపం ఎవరి మీద చూపలేక విసవిస ఇంట్లోంచి వెళ్ళిపోతున్న సుబ్బారావుకి పిచ్చి పట్టిందన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు ముగ్గురు. తన ప్లాన్ అంతా భగ్నం అయిపోయింది. ఎన్నాళ్ల నుంచో అనుకుని ఆఖరికి తెగించిన తన యత్నం విఫలమైంది. తన నిశ్చయానికి తిరుగుండకూడదు. ఏమైనా సరే ఈ రోజున ఈ జీవితం అంతం చేసుకోవాల్సిందే. ఇది కాకపోతే ఇంకో రకంగానైనా సరే తను చావాల్సిందే. సుబ్బారావు పట్టుదల పెరిగింది. ఊరవతల చెరువులో పడి చావాలని నిశ్చయించుకున్నాడు సుబ్బారావు. అక్కడైతే సాధారణంగా మనుషులుండరు. అదే అనుకూలమైన చోటను నిశ్చయించుకుని వడివడిగా అక్కడికి చేరిన సుబ్బారావుకి అక్కడ నిరాశ ఎదురైంది. ఆ రోజు చాకలి వాళ్ళు రేవు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళు ఈ రోజంతా అక్కడి నుంచి కదిలే సూచనలు లేకపోవడంతో ఉస్సురని తిరుగు మొహం పట్టాడు సుబ్బారావు. వాళ్ళందరూ ఉండగా చెరువులో దుమికితే ఎలాగో పైకి లాగక మానరు. చావు తప్పి కన్ను లొట్టవుతుందేమోనని భయపడి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు సుబ్బారావు. ఇంకేం చేయాలి? చావడం కూడా ఇంత కష్టమా? విసుక్కున్నాడు సుబ్బారావు. ఉరేసుకుంటే ఎక్కడా ఆలోచించాడు అనువైన చోటు కోసం. ఇంట్లో లాభం లేదు. ఏ రోడ్డు మీదో ఏ చెట్టుకో వేలాడితే నలుగురు చూసి చివాట్లు పెట్టి ఆ యత్నం కూడా విఫలం చేయొచ్చు. మామగారి మామిడి తోట నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడైతే నిరాటంకంగా పని అవుతుందని నిశ్చయించుకుని పొలాలకు అడ్డం పడి మోటబావికి కట్టిన మోకుతాడు విప్పుకుని జోరుగా నడక సాగించాడు. నిర్మానుష్యంగా ఉంటుందనుకున్న తోట కూడా సుబ్బారావు దురదృష్టం కొద్దీ అదృష్టం కొద్దీ కానీ ఆ రోజు అక్కడ కూలీలు పనిచేయటం చూసి నీళ్లు గారిపోయాడు. బాబుగారు ఇవాళ మామిడి చెట్లన్నిటికీ గొప్పులు తవ్వమన్నారన్న కూలీల మాట విని హతాశుడైపోయాడు. ఏమిటిది? ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది.
చావటానికి కూడా ఇన్ని ఆటంకాల. చావటం కూడా చేతకాని అసమర్థుడు అతను. ఏం చేయాలో పాలుపోక అలా ఓ చెట్టు మొదట వ్రాలిపోయాడు సుబ్బారావు. ఇంకేం చేయడం? తలపెట్టిన అన్ని ప్రయత్నాలు విఘ్నమైపోతున్నాయి. ఎలా చావడం? ఎంత ఆలోచించినా తెగని సమస్య అయింది ఆఖరికి సుబ్బారావుకి. ఇంకా ఇంటి ముఖం చూడటం కల్లా. ఇవాళతో తనకు ఆ ఇంటికేమిటి, ప్రపంచానికే రుణం చెల్లిపోవాలి. చచ్చినా ఇంటికి వెళ్ళకూడదు. ఎలాగైనా చచ్చి తీరాలి. ఇంకా ఒక్కటే మార్గం మిగిలింది, రైలు కింద బుర్ర పెట్టడం. సాయంత్రం 5 గంటలకు కానీ అట్నుంచి మెయిల్ రాదు. అప్పటి వరకు తను బ్రతకక తప్పదు. 12 గంటలై ఎండ మండిపోతుంటే ఉదయం నుంచి కాఫీ నీళ్ళైనా తాగని సుబ్బారావుకు నీరసం వచ్చి కళ్ళు తిరిగినట్టయింది. ఏమైనా సరే ఇంటికి వెళ్ళకూడదన్న పంతం కొద్దీ నూతిలో నీళ్లతో మొహం గడుక్కుని కడుపు పట్టినన్ని నీళ్లు త్రాగి ఓ చెట్టు కింద ఆదమర్చి నిద్రపోయాడు సుబ్బారావు. శాశ్వత నిద్రపోయే ముందు ప్రశాంతిగా హాయిగా నిద్రపోయాడు. హఠాత్తుగా నిద్ర నుంచి మెలకు వచ్చిన సుబ్బారావు ప్రొద్దు బాగా వాలిపోవడంతో గాబరాగా రైలు కట్ట వైపు నడిచాడు. రైలు లైన్ చేరి పట్టాల మీద తలపెట్టి పడుకోగానే ఉదయం నుంచి తిండి లేకపోవడం, ఉదయం నుంచి తిరిగిన తిరుగుడు కలిసి నిస్త్రాణం వచ్చి చిన్న మగత కమ్మింది సుబ్బారావుకి. ఎవరో తనని లేవదీసి మొహం మీద నీళ్లు చిలకరించడం తెలిసి తెలివొచ్చింది సుబ్బారావుకి. ఆ ఊరి కరణం ఆయన బావమరిది ఊరి చివరికి షికారుగా వచ్చి సుబ్బారావు రైలు లైన్ మీద తిరిగి తప్పి పడుండటం చూసి పక్కకి తీశారట. కరణం చివాట్లు పెట్టాడు సుబ్బారావుని. మేము రావడం ఇంకో 10 నిమిషాలు కనుక ఆలస్యమైతే బలవంతంగా చచ్చిపోయి ఉండేవాడు అన్నారు. సుబ్బారావుకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. చివరి ప్రయత్నం విఫలం అవడంతో కోపం ముంచుకొచ్చింది తనని రక్షించిన వాళ్ళ మీద. వీళ్ళే లేకపోతే హాయిగా ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడు కదా. ఆ కరణం గారు సుబ్బారావు తెలివి తప్పి పడిపోయాడు అనుకుని సుబ్బారావు పరిస్థితికి సానుభూతి చూపుతూ సుబ్బారావు మామను తిట్టసాగాడు. గొడ్డులా చాకిరి చేయించుకుని సరిగా తిండైనా పెట్టడని దుమ్మెత్తిపోశాడు. అన్నీ వింటూ వీళ్ళు ఎప్పటికి పోతారా అని సుబ్బారావు ఓపికగా కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఇంకో గంటలో ప్యాసింజర్ వచ్చే వేళకైనా వీళ్ళు పోతారో పోరో, ఈసారైనా తన కోరిక తీరుతుందో లేదో అని కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఆ ప్యాసింజర్ బండి వచ్చి వెళ్ళేదాకా వాళ్ళు అలాగే కూర్చుని సుబ్బారావు మామని ఆడిపోసుకుని తర్వాత సావకాశంగా లేచి తర్వాత వస్తానన్నా సుబ్బారావు మాట వినకుండా ఇంటి దగ్గర దింపుతాం, మళ్ళీ మొహం తిరిగి పడిపోతావు అంటూ చెరో రెక్కా పట్టుకు లేవదీసి బలవంతంగా నడిపించుకుంటూ బయలుదేరారు. గత్యంతరం లేక మనసులో తిట్టుకుంటూ బయలుదేరాడు సుబ్బారావు. సందు మొగని విడిచి వాళ్ళు వెళ్ళాక గిరుక్కుని తిరిగి మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. ఏదో ఒకటి చేసి తను చావాలి. పట్టు విడవకుండా మళ్ళీ బయలుదేరాడు సుబ్బారావు విషం కోసం. మళ్ళీ ఎరకల వాళ్ళింటికి వెడితే ఇంకా లేదు బాబు, అయిపోయింది, 2 రోజులు ఆగొస్తే ఇస్తామన్నారు. మీ విషం కోసం నేను 2 రోజులు కాదు కదా, 2 గంటలు కూడా ఆగననుకున్నాడు గట్టిగా సుబ్బారావు. చీకటి పడింది. చెరువు దగ్గర ఎవరూ ఉండరు. చావడానికి ఇదే మంచి సమయం. ఇంకా జాప్యం చేయకూడదనుకుని నిశ్చయించుకుని పొలం గట్ల మీద చీకట్లో వడివడిగా నడక సాగించాడు సుబ్బారావు. హఠాత్తుగా నడుస్తున్న సుబ్బారావు కాలికి ఏదో మెత్తగా తగిలి చుట్టుకోవడం, కాలి మీద కాట్లు పడటం అన్నీ ఒక క్షణంలో జరిగిపోయాయి. సుబ్బారావు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే గుడ్డి వెన్నెల్లో జరజరా ప్రాకే బారెడు పొడుగు నల్లత్రాచును చూసి భయంతో వణికిపోతూ కూలబడిపోయాడు సుబ్బారావు. మృత్యువును ఆహ్వానిస్తూ రకరకాల యత్నాలు అప్పటి వరకు చేసిన సుబ్బారావు ఇప్పుడు మృత్యు భయంతో ప్రాణాల మీద తీపితో సహాయం కోసం గావుకేకలు పెట్టసాగాడు. ఆ నిర్మానుష్యమైన సంధ్య చీకటి వేళ నోట్లోంచి నొరగలు గక్కుతూ వంటి మీద తెలివి తప్పి పడిపోతుండగా చప్పున ఒక సంగతి గుర్తుకొచ్చింది సుబ్బారావుకి. మృత్యువు కూడా తన అసమర్థతని చాటి చెప్పిందని. కథ పేరు అసమర్థుడు. రచించిన వారు డి కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.